యేసుక్రీస్తు శిష్యులుగా బ్రతకడం చాలా భారంగా, విశ్రాంతి లేనట్లుగా అనిపిస్తుందా? అయితే మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాల ప్రకారం 3 విషయాలు చెక్ చేసుకోవాలి. మొదటిది, మనం నిజంగా ఏ కాడి క్రింద ఉన్నామో చూసుకోవాలి. దేవుని కాడి క్రింద ఉన్నామా, అపవాది కాడి క్రింద ఉన్నామా? దేవుని కాడి క్రింద అయితే విశ్రాంతి తప్పక దొరుకుతుంది, కానీ అపవాది కాడి క్రింద ఉంటే చాలా నలిగిపోతాం. రెండవది, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము? ప్రభు తన దగ్గర నేర్చుకోవాలని మనల్ని పిలిచారు. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి తెలియవని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన దగ్గరే కూర్చుని నేర్చుకోవాలి. ఎవరు పడితే వారి దగ్గర నేర్చుకుంటే వారు మోయసఖ్యము కాని భారమైన బరువులు మన భుజాల మీద పెడతారని మత్తయి సువార్తలో చదువుతాం. మూడవది, సాత్వికమైన దీన మనస్సు. మన ప్రభువు మనస్సది. ఆయన ఎదుట మనల్ని మనం హెచ్చించుకుంటూ డాంబికాలు పోతూ ఉంటే అలాంటి వారు ఆయన ఎదుట నిలవలేరని కీర్తనలో చదువుతాం. ఏ కాడి క్రింద ఉన్నామో, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నామో, ఎలాంటి మనసుతో ఉన్నామో గమనించుకుని మార్చుకుంటే ప్రభువు వాగ్దానం చేసిన విశ్రాంతి దొరుకుతుంది. అంతా తేలికగా, సులువుగా మారుతుంది.